శ్రీ సాకేతముజేరి బ్రహ్మమునుల ఆశీర్వాదములు సల్ప సీతాసీమంతిని గూడి భూప్రజ కృతార్థత్వంబునందన్ మహుర్వీ సామ్రాజ్యమునంది రామవిభుడ వేళన్ కృపాపూర్ణుడయ్యా సామీరిక సంగినట్టి శుభమైన తింతున శ్రాంతము ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్నపటల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజింతు సిద్ధి గణేశను శ్రీగల మాధురీ పణితి జీవకళలు తొలుకాడుతుండనా వాగమృతంబు వృష్టినదవన్ రసవత్ కవితాల సజ్జరిన్ సాగగజే నా హృదయ సారసపీఠిని ఎల్లవేళన్ బాగుగా నిలిచినే పిలువ పల్కగ వేడెదనమ్మ భారతీ శరదభ్ర విభ్రమ స్ఫురిత శుభ్ర ప్రభాతులితమౌర జతద్రిజలగువాడు శైలరాష్ట్రముఖ సారసహ్లాదక చిత్రబానుండన జలగువాడు ఘటిత సత్తారకాగణమన బరిగిన స్ఫటికమాలాడ్య వక్షంబువాడు రంగదుత్తుంగ తరంగ యౌనా వ్యద్గంగ జూటంబునగలుగువాడు అనవరత రామనామ తత్వాభిరతుడు సర్వమంగళ దేవతా సహితుడగుచు శంకరుడు భక్తలోక వశంకరుండు ఇటడుగా తమన్మనోభిష్టములను గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కారం. దశపాపహర దశమి అని గంగావతరణం జరిగిన రోజు. గంగ భూమి మీదకి వచ్చిన రోజు అన్నమాట. గంగా భవాని భూమి మీదకి వచ్చిన రోజు ఆ రోజు. దాన్ని దశపాపహర దశమి అంటారు. వ్రతకథలలోనూ స్మృతి కౌస్తుభం మొదలైన వాటిల్లోనూ వాల్మీకి రామాయణంలోనూ ఏం చెప్పినారంటే జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున గంగావతరణం జరిగింది అని చెప్పినారు. కొన్ని గ్రంథాలలో జ్యేష్ఠ శుద్ధ సప్తమి రోజు జరిగింది అని కూడా ఉంది. కానీ జ్యేష్ఠ మాసం పాడ్యమి మొదలుకొని దశమి వరకు 10 రోజుల పాటు గంగావతరణ ఉత్సవాలు జరుపుకోవడం మన హిందువుల ఆనవాయితీ. ఆ 10 రోజులు గంగమ్మను పూజించి మనం స్నానం చేసేటప్పుడు గంగే చేమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ గంగానదిలో స్నానం చేస్తున్నట్లు భావించుకొని స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కలశం ఉంచి ఆ కలశంలోకి గంగమ్మను ఆహ్వానించి షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు పెట్టి ఆ 10 రోజులు మనము దశపాపహర దశమి వరకు జరుపుకోవడం అనేది మనకు ఉంది. ఆ పద్ధతి ఉంది. ఆ సందర్భంగా నేను నా సొంత రచన నేనే రాసినది గంగావతరణం అనే ఒక గేయ కావ్యం లాంటిది. అది శ్రీశైల దేవస్థానం వారి పుస్తకం శ్రీశైల ప్రభలో ప్రచురితమైంది 2009లో. ఆ గేయ కావ్యాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా దశపాపహర దశమి అంటే 10 రకాల పాపాలు. అవి ఏమి అంటే పరుషంగా మాట్లాడడం, అంటే ఎవరితోనైనా కూడా వినయంగా కాకుండా పరుషంగా మాట్లాడడం, అంటే కఠినంగా మాట్లాడడము, అసత్యాలు చెప్పడం, పరులను వంచడం, అసందర్భపు మాటలు మాట్లాడడం. సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది, అవసరమైన అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటివి మాట్లాడకుండా ఉండడం, పరుల ధనాన్ని కోరడం, ఇతరులకు కీడును తలపెట్టడం, వృధా ప్రయాస, కొన్ని అనవసరమైన పనులు చేసి ప్రయాసపడుతూ ఉంటారు, అట్లాంటివి చేయకుండా ఉండడం, ఇతరులకు హాని చేయడం, స్త్రీలను అగౌరవపరచడం, హత్య చేయడం మొదలైనవి ఈ 10 పాపాలను దశ పాపాలు అంటారు. ఈ దశ పాపాలు కూడా ఈ దశపాపహర దశమి రోజు మనం గంగా స్నానం చేయడం వల్ల, మామూలుగా కూడా గంగా స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా ఎప్పుడు చేసినా కూడా పోతాయి. గంగా అనేది మనకు అంత పవిత్రమైనది గంగమ్మ. ఈ దశపాపహరం దశమి రోజు మరి మనం
ప్రత్యేకంగా ఆ రోజు గంగామాతను పూజ చేసుకుని మనం గంగా స్నానం చేసినామంటే, ఒకవేళ మనకు గంగా స్నానం చేసే అవకాశం లేదు, గంగ మన ప్రాంతంలో లేదు, మనం ఏం చేయాలి, మన దగ్గరలో ఉన్న నదులలో కానీ మన దగ్గరలో ఉన్న బావుల దగ్గర కానీ కనీసం మన ఇంట్లోనే మనం స్నానం చేస్తున్నా కూడా, బకెట్లో నీళ్లు పోసుకున్నా కూడా గంగే జమునే చేవా చెప్పుకొని గంగను ఆ నీళ్ళే గంగా జలంగా భావించుకొని స్నానం చేయొచ్చు. ఇప్పుడు మనకు గంగాజలం దొరుకుతూ ఉంది కూడా ఇక్కడ, కాబట్టి కొంచెం గంగాజలం కలుపుకొని కూడా స్నానం చేయొచ్చు. ఆ రకంగా మనము ఈ దశ పాపాలను హరింపజేసుకోవచ్చు, ఆ అవకాశం మనకుంది. కాబట్టి అటువంటి మహాతల్లి గంగమ్మ మీద మనం ఈరోజు ఈ కాశీ విశ్వనాథుడు రాజరాజేశ్వరిదేవి అమ్మవారి సన్నిధిలో మనం చెప్పుకోవడం అనేది, మీకు చెప్పడం అనేది, మీకు తెలియజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, గంగ మనము రామాయణం తెలుసు మనందరికీ. శ్రీరామచంద్రుడు సూర్యవంశం వాడు. సూర్యవంశంలో రాజులందరూ గొప్పవాళ్లే. దిలీపుడు, సగరుడు, భగీరథుడు, గొప్ప గొప్ప రాజులు. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క పెద్ద ఇది ఉంది. శ్రీరామచంద్రుని వరకు కూడా, నకుల లవకుశుల వరకు కూడా ఆ చరిత్ర అలా కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంది. మనకందరికీ అది తెలుసు. ప్రతి ఒక్కరూ గొప్ప చక్రవర్తులే, గొప్ప రాజులే రఘువంశంలో ఉండేవాళ్ళు. అటువంటి సూర్యవంశంలో సగరుడు అనే రాజు, ఆయన ఒకసారి అశ్వమేధ యాగం చేసినాడు. ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఈ సూర్యవంశ రాజులు, వాళ్ళు ఏదైనా యాగం చేస్తున్నారంటే దేవతలకు కూడా భయం, ఇంద్రుడికి కూడా భయం అవుతుంది అనమాట. ఓయమో వీళ్ళు ఈ యాగం చేస్తున్నారే, నా ఇంద్ర పదవికి ఏమైనా మోసం వస్తుందేమో, వీళ్ళే ఇంద్రుడు అయిపోతారేమో అనే భయం. ఆ భయంతో ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి పాతాళ లోకంలోకి తీసుకొని పోయి దాన్ని అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గర దాన్ని కట్టేసి ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు ఇంక ఈయన యజ్ఞం ఆగిపోయింది, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన కొడుకులు 60,000 మంది సగరులు, వాళ్ళ పేరు సగరపుత్రులు 60,000 మంది. ఈ సగరుని కొడుకులు సాగరులు, వాళ్ళు 60,000 మంది. వాళ్ళు మేము చేస్తాం యజ్ఞ అశ్వాన్ని అని చెప్పేసి బయలుదేరిపోయి భూమిని తవ్వడం మొదలుపెట్టినారు, పాతాళంలోకి పోవడానికి. భూమిని తవ్వుకుంటూ పోయినారు. కొన్ని వేల ఏళ్ల పాటు తవ్వినారు, ఇంకా పాతాళం చేరలేదు. అక్కడికి వాళ్ళ ఇది అయిపోయింది. ఆ ప్రయత్నం విరమించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఎట్లా జరగాలి, ఈ యజ్ఞం నిలిచిపోయింది. అప్పుడు ఈయన మళ్ళీ ఏం చేసినాడు, ఈ సగరునికి ఇంకో కొడుకున్నాడు. అంటే 2 భార్యలు ఆయనకు. ఆయన ఇంకొక భార్య సుకేశిని అనే భార్య ఉంది ఆయనకు. ఆ సుకేశిని కొడుకు అసమంజసుడు. ఈ అసమంజసుని కొడుకు భగీరథుడు. ఈ పేరే అసమంజసుడు ఆయన పేరు. అంటే సమంజసంగా ఉండడు అనమాట. ఆయన దుర్మార్గుడు. ఇంత గొప్ప వంశంలో పుట్టినాడు, పూర్వకర్మ ఇదేమో ఆయనకు దుర్మార్గం అబ్బింది ఆయనకు. ఆయన అయోధ్యలో ఉండే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో ముంచేది, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. దాన్ని కోపించి ఆయన రాజ్యాన్ని నుంచి వెళ్ళగొట్టేసినాడు. అటువంటి అసమంజసుని కొడుకు భగీరథుడు చాలా ఉత్తముడు, భగవద్భక్తుడు, గొప్పవాడు. చాలా ఆ వంశం కదా అది. ఈయనకేదో పూర్వకర్మ పుణ్యం పాపం అనింది, ఆయన ఏదో అనుభవించి వెళ్ళిపోయినాడు. ఈ భగీరథునికి సగరుడు ఈ కార్యం అప్పచెప్పినాడు. నాయనా, మీ పినతండ్రులు ఇట్లా పోయి వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు పోయినారు, వాళ్ళని ఇది చేసుకోరాపండి. ఈ సగరులు ఏం చేసినారు, ఈ తవ్వుకుంటూ పోయి కపిల మహర్షి దగ్గరికి పోయినారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. యాగాశ్వాన్ని చూసినారు. యాగాశ్వాన్ని చూసి ఏం చేసినారు, ఈ కపిల మహర్షి దొంగతనం చేసినాడు, యాగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు అని చెప్పేసి కొంచెం ఆలోచన కూడా, ఈ తపస్సు చేసుకునే ఈ మునికి ఇక్కడ వచ్చి యాగాశ్వాన్ని కట్టేసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన కూడా లేకుండా ఆయన మీదకి కత్తులు తీసుకొని పోయినారు. అప్పుడు ఆయన వాళ్ళు రావడం చూసి కళ్ళు తెరిచినాడు అంతే. ఆయనేం వాళ్ళని శాపం పెట్టలేదు. ఆ కళ్ళు తెరచడంతోనే వాళ్ళు భస్మం అయిపోయినారు. 60,000 మంది భస్మం అయిపోయినారు. ఇప్పుడు ఈ భగీరథుని పంపించినాడు ఈయన సగరుడు. నాయన, మీ పినతండ్రులు వెళ్ళిపోయినారు, వాళ్ళు రానేలేదు, ఏమైపోయినారో తెలీదు, నువ్వు పోయి యాగాశ్వాన్ని తీసుకురాపో అని చెప్పినాడు. భగీరథుడు సన్నద్ధుడే వెళ్ళిపోయినాడు. ఆయన పాతాళానికి పోయి అక్కడ చూసినాడు. కపిల మహర్షిని ప్రార్థన చేసినాడు. ఈయన గొప్ప భగవద్భక్తుడు, ఈయన నిదానస్తుడు కదా. ప్రార్థన చేసి కపిల మహర్షిని ప్రార్థన చేసి
అయ్యా ఇట్లా మా పితరులు వీళ్ళకి ఎట్లా మంచి ఉత్తమగతులు కలిగేది ఎట్లా ఇట్లా అయిపోయినారే అని చెప్తే ఆయన వాళ్ళు గంగ స్పర్శ సోకితే కానీ వీళ్ళకు ఉత్తమగతులు రావు, కాబట్టి నువ్వు దేవలోకం నుంచి గంగా నదిని, అప్పుడు గంగ మన భూలోకంలో లేదు, దేవలోకం నుంచి గంగా నదిని నువ్వు తీసుకొని రాగలిగితే వాళ్ళకు ఆ స్పర్శ తగిలితే అప్పుడు వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు అని చెప్పినాడు. భగీరథుడు పట్టుదలకు పెట్టిన పేరు ఆయన. పట్టుదలకు భగీరథ ప్రయత్నం అంటాం మనం. ఆయన ఏ ప్రయత్నం మొదలు పెడితే దాన్ని పట్టి అది పూర్తయిన దాకా వదిలిపెట్టాడు. అప్పుడు తపస్సు చేయని మొదలుపెట్టినాడు. గంగమ్మ కోసం తపస్సు చేయడం మొదలుపెట్టినాడు. కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినాడు. ఆ తపస్సు కూడా ఎట్లా చేసినాడు, బొటనవేలి మీద నిలబడుకొని, ఒంటికాలి మీద బొటనవేలి మీద నిలబడుకొని కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినాడు. అంత ఘోరమైన తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమై ఏం కావాలి ఆయన అంటే, ఇట్లా పరిస్థితి అమ్మ, మా పితరులను నువ్వు పుణ్యలోకాలకు పంపించాల్సి ఉంది, నువ్వు భూలోకానికి రావాలి అని చెప్పినాడు. అమ్మ సరే అనింది. అమ్మ కదా సరే అని అంటుంది. కానీ ఆమె ఇంకొక ఆలోచన, నాయన నా వేగానికి నేను ఇక్కడి నుంచి ఈ స్వర్గలోకం నుంచి భూమి మీదకి దూకితే తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది, ఎవరు తట్టుకోగలుగుతారు, ఆ తట్టుకోగలిగిన శక్తి ఎవరు ఉంటే వాళ్ళను ప్రసన్నం చేసుకో, ఒక్క పరమేశ్వరుడు తప్ప వేరే ఎవరికి నా ఇదిని తట్టుకునే శక్తి లేదు అని చెప్పింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు తపస్సు మొదలుపెట్టినాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసినాడు. తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించినాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం ఏం కావాలా, ఇట్లా నా పరిస్థితి ఇది, నేను గంగమ్మను తపస్సు చేసి ఆమెను ఇది అడిగినాను, ఆమె నా కోరిక తీరుస్తానని చెప్పింది, కానీ మీరు ఇట్లా ఆమెను మీ తల మీద ధరించి మీరు ఆమెను మెల్లగా మా భూమి మీదకి వచ్చేటట్లు చేయాలని చెప్పి అడిగినాడు. పరమేశ్వరుడు బోళాశంకరుడు కదా, ఆయన ఎవరేమడిగినా ఇస్తాడు. ఇంత మంచి భగీరథుడే అడిగితే ఎడా అన్న సరే ఒప్పుకున్నాడు. మళ్ళీ పోయి మళ్ళా గంగమ్మను ప్రార్థన చేసుకొని భూమి మీదకి తెప్పించుకునే ప్రయత్నం చేసినాడు భగీరథుడు. ఆ విధంగా గంగ భూమి మీదకి ముందు శివుని తల మీద దూకి అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీదకి వచ్చి, హిమాలయ పర్వతాల నుంచి భూమి మీదకి వచ్చి, భూమి నుంచి పాతాళ లోకంలోకి పోయి సగరులను స్పర్శించి వాళ్ళకు ఉత్తమ లోకాలు కలిగేటట్లు చేసింది. అది గంగావతరణం కథ క్లుప్తంగా. దాన్ని మనము ఒక గేయం లాగా నేను రాయడం జరిగింది. మీకు అది నిదానంగా వివరిస్తాను. ఓం గంగామాతాయే నమః. నరుల ఆర్తిని తీర్చ సగరులను కడతీర్చ భువికి దిగనెంచినది భాగీరథి. నరుల ఆర్తిని తీర్చ సగరులను కడతీర్చ భువికి దిగనెంచినది భాగీరథి. దిక్తటములదరంగా అలలు సవ్వడి చేయ చినుకు రవ్వల సెలలు ఆకాశము మూయంగా. కారు మబ్బుల నడుమ విద్యుల్లతలు విరియ భాగీరథి చరణ కింకిణి నిక్వాణ గల గలంగలల చే గగనము మార్మోగా. అమ్మవారు వస్తూ ఉంది ఆకాశంలో నుంచి భూమి మీదకి ప్రయాణమే వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అంటే నరుల ఆర్తిని తీర్చా, మనందరి ఆర్తిని మనకు దప్పికైతే తాగడానికి, మన ప్రాణాలను నిలబెట్టడానికి, మన ఆర్తిని తీర్చడానికి వస్తుంది. సగరులను కడతీర్చడానికి కూడా వస్తుంది, వాళ్ళకు మోక్షం వేయడానికి కూడా వస్తూ ఉంది. భువికి దిగనించినది భాగీరథి రావాలా అని అనుకున్నది. దిక్తటములదరంగా, దిక్తటములు దిక్కులన్నీ అదులుతూ ఉన్నాయి. దిక్తటములదరంగా అలలు సవ్వడితే, ఆ గంగమ్మ వస్తూ ఉంటే అలలు, ఆ అలల శబ్దానికి దిక్కులు అదిరిపోతూ ఉన్నాయి. చినుకు రవ్వల సెలలు ఆకాశము మూయంగా, ఆ వర్షం చినుకుల్లాగా చినుకులు పడుతూ ఉంటే వాటి సెలలు అంటే ములుకులు అంటాం మనం, బొంగరము వాటికి ములికి ఉంటుంది. ఆ ములికలు లాంటి ఆ చినుకు రవ్వలు ఆకాశాన్ని మూసేసినాయి. అంటే ఆకాశం కనపడకుండా అంత ఇదిగా అయిపోయినాయి అన్నమాట ఆ చినుకు రవ్వలు. చినుకు రవ్వల సెలలు ఆకాశము మూయంగా. కారు మబ్బుల నడుమ విద్యుల్లతలు విరియ. మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా గంగా భవాని వస్తుందంటే ఆకాశం అంతా ఎట్లుంది, మాకు తుఫాను వస్తేనే ఇంత మబ్బులు కమ్ముకుంటాయి. అమ్మవారు సాక్షాత్తు గంగా భవాని భూమికి దిగుతూ ఉందంటే కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆ కారు మబ్బుల నడుమ విద్యుల్లతలు విరియ. ఆమె శరీరంలో నుంచి వెలువడే కాంతి విద్యుల్లతలు మెరుపుల్లాగా మెరుస్తూ ఉందన్నమాట. భాగీరథి చరణ కింకిణి నిక్వాణ గల గలంగలతే గగనమ్ము మార్మోగా. ఆమె చరణ కింకిణి నిక్వాణ, ఆమె చరణాలు కాళ్ళకు వేసుకున్న గజ్జలు, ఆమె కాళ్ళ అందెలు ఆ సవ్వడికి గలగలంగలతే గగనము మార్మోగా. ఆ శబ్దానికి ఆకాశం అంతా మారుమోగిపోతూ ఉంది. తదిమిత తాహం దిత్త తదిమిత తగజనుత తదిగిటతోం తదిగినతోం మనతు దివిని మృదంగములు మ్రోగా. ఆకాశంలో మృదంగాలు మోగుతూ ఉన్నాయి. తదిమిట తాహం దిత్త తదిమిటతోం తదిగిటతోం అని మృదంగాలు మోగుతూ ఉన్నట్లు శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఓంకారము దిశలదరగా నలు తెలుగుల చేరినట్లు దుందుబి నిర్ఘోషం మన గంధర్వులు గదిసియాడ. ఓంకారము దిశలకంతా నిండిపోయి
ఓం అనే శబ్దం వినపడతా ఉంది, దిశలంతా వినపడతా ఉంది. దుందుబి నిర్ఘోషం మన గంధర్వులు గదిసిపాడ. గంధర్వులందరూ కూడా ఈ శబ్దాన్ని విని ఆ శబ్దానికి ఆనందంతో వాళ్ళు కూడా నాట్యం చేస్తూ పాడుతూ ఉన్నారన్నమాట. అప్సరలా నడకనుగని అచ్చెరువై చూచుచుండ, నెచ్చెలలో నదులారును వచ్చి తనను చేరుచుండ. ఒక పరి వయ్యారముగా ఒదిగిపోయి సాగుతూ, ఒక్కసారి ఊగిపోయి ఉరికి ముందుకు దూకి, కడువడిగా సుడి తిరుగుతూ, ఉరవడిగా పరుగులిడుతూ, ఉరగలు కాగా బుస నిడుతూ. ఎట్లా వస్తూ ఉందంటే అప్సరలందరూ ఆమె నడకను చూసి, అప్సరలా నడకనుగని అచ్చెరువై చూచుచుండ, ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అప్సరలో నడకకు పెట్టింది పేరు. అప్సర నడిచినట్టు నడుస్తూ ఉంది రామే అంట. అంటే అప్సరల నడక అంత అందంగా ఉంటుందన్నమాట. వాళ్ళకే ఆశ్చర్యమవుతుంది ఈమె నడకను చూస్తూ ఉంటే, ఈ గంగాదేవి వచ్చే విధానం చూస్తూ ఉంటే. అచ్చెరువై చూచుచుండ, నెచ్చెలలో నదులారును వచ్చి తనను చేరుతుండ. ఆమె నెచ్చెలుడు నదులు 6 నదులు ఏమున్నాయి? గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. గంగతో పాటు మిగతా 6 నదులు, మొత్తం 7 నదులు అవి. ఈ నదులు 6 వచ్చి చూస్తూ ఉన్నాయన్నమాట, ఈమెను కలవడానికి వస్తున్నాయి అన్నమాట. ఒక పరి వయ్యారముగా ఒదిగిపోయి సాగుతూ, ఒక్కసారి ఊగిపోయి ఉరికి ముందుకు దూకి. ఒకసారి మెల్లిగా వయ్యారంగా నడుస్తూ వస్తుంది, ఒక్కసారి ఉన్నటువంటి ఉరికి ముందుకు దూకుతుంది. కడువడిగా సుడి తిరుగుతూ, ఉరవడిగా పరుగులిడుచు, ఉరగలు కాగా బుసల నిడుచు. ఒక్కసారి కడువడిగా సుడి తిరుగుతూ వస్తుంది, ఉరవడిగా పరుగులిడుతూ వస్తుంది. నురగలు పాములై వచ్చే దాంట్లో నురగలు వస్తాయి కదా, ఆ నురగలు పాములలాగా బుస కొడుతూ ఉన్నాయన్నమాట. ఉరుగులు అంటే పాములు. ఉరగలు కాగా బుసల నిడుచు. శాంత గంభీరమై చల్లంగ పారుతును, మోహనాకారమై కన్నులకు తోచుతును. శాంత గంభీరంగా ప్రశాంతంగా వస్తుంది, ఒకసారి మోహనాకారంగా అందంగా కనపడుతుంది. ఆకాశ వీధిలో హంసలా నడుతును, హొయలగని కిన్నెరలు అచ్చెరువు చెందగను. అమరుల నడకలను అబ్బురమ్మునగాంచి అనిమిషత్వము తమకు సార్థకమ్మగుతుండ, చూచి ఆనందమున జేజేలు పలుకంగా. ఆమె వస్తూ ఉంటే ఆకాశంలో హంస నడిచి వచ్చి, హంస నడకలాగా ఉంది ఆమె నడక. ఆ హంస నడకను చూసి హొయలగని కిన్నెరలు అచ్చెరువు చెందగను. కిన్నెరలు, అప్సరలు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అమరుల నడకలను అబ్బురమ్మునగాంచి అనిమిషత్వము తమకు సార్థకమ్మగుతుండ, చూచి ఆనందమున జేజేలు పలకంగా. దేవతలందరూ వచ్చి ఆనందంగా చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారంటే, దేవతలను అనిమేషులు అంటారు. అనిమేషులు అంటే నిమేషత్వం లేనివారు. నిమేషత్వం అంటే కన్ను ముయ్యడం అనమాట. మనం ఇట్లా కన్ను మూసుకుంటే దాన్ని నిమేషత్వం అంటాం. మనం ఒక నిమిషం కూడా కన్ను ముయ్యకుండా ఉండలేం, కన్ను రెప్పగొడతాం. వాళ్ళ కన్ను రెప్పగొట్టేది లేదు దేవతలకు, వాళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటారు అనమాట. అది వాళ్ళకు సార్థకమైంది ఇప్పుడు. ఎందుకంటే ఒక నిమిషం కూడా అట్లా ముయ్యకుండా ఆమెను అందాన్ని చూడగలుగుతూ ఉన్నారు అనమాట. అనిమిషత్వము తమకు సార్థకమ్మగుతుండ, చూచి ఆనందమున జేజేలు పలుకంగా. సృష్ట్యాదిలో విరియు విద్యుత్ ప్రకాశమో, ప్రణవములోనున్న వేదాల నాదమో, అమృతమునందున్న జీవసారమో, మెరుపులై ఉరుములై ప్రాణులకు జీవమై, మంటిపై నున్నట్టి బడుగు జీవుల బ్రోవ మిన్నేరు సాగినది గగనమును దిగవిడిచి. ఎట్లా వస్తూ ఉంది అంటే, సృష్టి ఆదిలో విరియు విద్యుత్ ప్రకాశము. సృష్టి మొదలైనప్పుడు పెద్ద విద్యుత్ ప్రకాశం వెలుగు వచ్చింది, పెద్ద వెలుగు. ఆ వెలుగులాగా ఉంది ఇప్పుడు అమ్మవారు వస్తూ ఉంటే, ఆమె కాంతి ఆ వెలుగులాగా ఉంది. సృష్టి ఆదిలో విరియు విద్యుత్ ప్రకాశము, ప్రణవములోనున్న వేదాల నాదము. ప్రణవం ఓంకారంలో వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓంకారం నుంచి వేదాలు వచ్చినాయి. ఓంకారంలో నుంచే వేదాలన్నీ వచ్చినాయి. ఆ వేదాల నాదం, ఆ ప్రణవంలో ఉండే ఆ వేదాల నాదం ఏమన్నా ఇప్పుడు వినపడతా ఉంది. ఆమె వచ్చే ఆ శబ్దం అట్లా ఉంది. అమృతమునందున్న జీవసారము. అమృతంలో ఏముంది? జీవసారం ఉంది. మనుషులను బతికించే శక్తి ఉంది అమృతానికి కదా. చనిపోయిన వాళ్ళని కూడా బతికించే శక్తి అమృతానికి ఉంది. ఆ జీవసారము. ఈ 3 ఏవి? విద్యుత్ ప్రకాశము మెరుపులైంది, వేదాల నాదం ఉరుములైనవి, అమృతంలో ఉండే జీవసారం ప్రాణులకు జీవమై, మంటిపై నున్నట్టి బడుగు జీవుల బ్రోవ మిన్నేరు సాగినది గగనమును దిగివిడిచి. ఆ విధంగా ఆ 3 అంటే వేదాల సారము, ప్రణవంలో ఉండే వేదాల సారము, విద్యుత్ ప్రకాశము, అమృతంలో ఉండే ప్రాణాధారమైన జీవనాధారమైన సారము, ఇవన్నీ కూడా కలిసి ఎట్లా ఉన్నాయంటే, మంటిపై నున్నట్టి బడుగు జీవుల బ్రోవ. ఈ మన భూమి మీద ఉండే బడుగు జీవులం మనమంతా అంతే కదా, అర్భకులం. దేవతల ముందు, అమ్మవారి ముందు మనమంతా అంతా అర్భకులం, బడుగు జీవులం అన్నమాట. మంటిపై నున్నట్టి బడుగు జీవుల బ్రోవ మిన్నేరు సాగినది గగనమును దిగవిడిచి. మిన్నేరు అంటే, మిన్ను అంటే ఆకాశం, మిన్నేరు అంటే ఆకాశంలో ఉండే ఏరు. ఆకాశంలో ఉండే ఏరు ఏది? దేవనది, గంగానది. ఆ మిన్నేరు సాగినది గగనమును దిగవిడిచి, గగనమును విడిచిపెట్టేసి భూమి మీదకి సాగిందనమాట.
అప్పుడు వస్తూ ఉంది అమ్మవారు. ఆ విధంగా ఆకాశం నుంచి ఆమె వస్తూ ఉంది. అచ్చరులు, కిన్నెరులు, గంధర్వులు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దేవతలంతా అనిమిషత్వం సార్థకమవుతూ ఉంటే వాళ్ళు ఆనందంగా చూస్తూ జేజేలు పలుకుతూ ఉన్నారు. ఉరుములు, మెరుపులు అన్నీ కూడా వేదాల నాదము, ఓంకారము ఉన్నట్లుగా వినపడుతూ ఉన్నాయి. ఆ విధంగా అమ్మవారు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ శివుడు ఎక్కడ ఉంటాడు? కైలాసం అంటే ఏది? హిమోత్పర్వతం మీద శివుడు ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడయా అంటే, నిటల తలముననున్న నేత్రాగ్ని జ్వాలయో కంఠమంది మిటిన గరళానలమ్మో విషపు నాగులు చిమ్ము వేడి బుసబుసలో మరి వేటినను అనునయించు వేడుకతో పిలిచెను. విషపు నాగులు చిమ్ము వేడి బుసబుసలో నిటల తలముననున్న నేత్రాగ్ని జ్వాలయో. నిటలం అంటే నుదురు. ఈ నుదురు మీద ఆయనకు నేత్రాగ్ని ఉంది కదా, మూడో కన్ను ఉంది ఆయనకు. ఆ అగ్ని జ్వాలనో లేకపోతే కంఠంలో ఉండే గరళమో లేకపోతే విషం, ఆయన నాగులను వేసుకొని ఉంటాడు కదా, ఆ నాగులు చిమ్ముతా ఉండే వేడి బుసబుసలో ఈ మూడిటి వేడిని ఇది వేడే ఈ నాగులు విసిరే బుసలు వేడే, ఇంత వేడి, ఈ వేడిని తగ్గించుకోవడానికో మరి దేనికోసం పిలిచినాడు కానీ భూమిని పాతము నుండి కాదు. దేనికోసం అంటే అందుకోసం పిలిచలే ఆయనకేం అవి తట్టుకోలేనంత శక్తి లేనివాడు కాదు ఆయన. ఎందుకు పిలిచినాడు అంటే భూమిని పాతము నుండి కాపాడుకొనుటకై ధరపైని భారమును తగ్గించు కొరకునై గంగా భవానికై భవుడు శిరస్సు ఉంచినట. ఎందుకు శిరస్సు ఉంచినాడు? ఆయన శివుడు తల ఉంచినాడు. ఎందుకు ఉంచినాడు అంటే మన కోసం ఉంచినాడు. భూమిని పాతము నుండి కాపాడుకున్నట్టుగా, మన గంగ అట్లే దూకిందంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది, భూమి అంతా ఇదైపోతుంది. కాబట్టి ఆ పాతం నుండి కాపాడుకున్నట్టుకై ధరపైని భారమును తగ్గించు కొరకునై, భూమి మీద భారాన్ని తగ్గించడం కోసమై గంగా భవానికై భవుడు శిరస్సు ఉంచినట. గంగా భవాని కోసమని భవుడు అంటే ఎవరు? శివుడు. ఆయన తల వంచినాడు, శిరస్సు ఉంచినట. జటలు ముడులను విడిచి గగనానికి ఎగిసినవి. అప్పుడు ఆయన శిరస్సుని ఇట్లా అంటూ ఏమైనాయి? జటలు ముడులను విడిచి గగనానికి ఎగిసినవి. కపర్ది శివుడు. ఆయన జటలు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి, ఆకాశానికి ఎగురుతాయి అన్నమాట. ఇట్లా అన్నాడంటే ఆకాశం చూస్తాయి అది. అట్లాంటి జటలు ముడులను విడిచి గగనానికి ఎగసినవి, గంగ యాగమనాన్ని గమనించి పొంగినవి. ఆ జటలకు ఆనందం అయిపోయింది, గంగమ్మ వస్తూ ఉంటే చూసి ఆనందం అయిపోయి ఆకాశానికి ఎగి అవి కూడా ఇట్లా పైకి లేచినాయి అన్నమాట. పాయలుగా చీలుతూ పదము చూపించినవి, సుడులుగా తిరిగి తమ ఎడిలోకి చేరంగ గంగ సంగమ వేళ గమకాలు పలికినవి. ఆ జటలు అమ్మవారు వస్తుంటే ఆమెకు దారి చూపిస్తూ పథము చూపించినవి. పథం అంటే దారి చూపిస్తూ గంగ సంగమ వేళ సుడులుగా తిరిగి తమ ఒడిలోకి గంగ సుడిగా తిరిగి తమ ఒడిలోకి చేరడం కోసం అని చెప్పేసి సుడులు చేరంగా గంగ సంగమ వేళ గమకాలు పలికినవి. గమకం అంటే శివుని స్తోత్రం. నమకం, చమకం, యమకం, గమకం అంటాం కదా మనం. ఆ గమకాలు పలికినాయి. చంద్రుడా ఎందముగని సిగ్గు చెంది చిన్నబోవ, చుక్కలు బిత్తర చూపుల చంద్రునిలో చేరిపోవ. ఇక్కడ ఏముంది? శివుడు ఉన్నాడు. శివుని తల మీద తదియనాటి చంద్రుడు ఉంటాడు, బాలచంద్రుడు, చిన్న చంద్రుడు, చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రుడు ఈ అందాన్ని చూసి, గంగమ్మ అందాన్ని చూసి, మనం చంద్రుడు అందగాడు అంటాం. చంద్రుడిని అందం అంటే ముందు మా చందమామ ఉన్నట్టున్నాడు అంటాం. అట్లాంటి చంద్రుడు తన అందాన్ని సిగ్గుపడుతున్నాడు గంగ అందాన్ని చూసి. అంత తెల్లగా ఉంది ఆమె, ఈయన చిన్నపోతున్నాడు అనమాట. చంద్రుడా ఎందముగని సిగ్గు చెంది చిన్నబోవ, చుక్కలు బిత్తర చూపుల చంద్రునిలో చేరిపోవాలి. నక్షత్రాలు కూడా బిత్తరపోయినాయి, అందం చూసి బిత్తరపోయి చంద్రునిలో కలిసిపోతూ ఉన్నాయి వచ్చి. డమరుకము తన ధ్వనికి సాటి అగునేము ఎని గంగ ఘోషల గనుచు డమరు ద్వానము పెంచ. శివుని చేతిలో ఉండే డమరకం కూడా ఈ గంగా వచ్చే వేగము, ఆ శబ్దము చూసి నా డమరు ద్వానం కన్నా, నా ధ్వని కన్నా ఈ ధ్వని ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పి వేగాన్ని పెంచిందంట, డమరు ద్వానం పెంచింది. శితికంఠు కంఠమున కాళం ఉలిక్కిపడి పడగెత్తి ఆకాశము పైకి చూడగను. శితికంఠుడు అంటే శివుడు, కంఠంలో చితిని పెట్టుకొని ఉండేవాడు. చితి అంటే మంట, శితికంఠుడు అంటే కంఠంలో మంటను పెట్టుకుని ఉన్నవాడు కాబట్టి శితికంఠుడు అంటారు ఆయన. శితికంఠు కంఠమున కాళం ఉలిక్కిపడి, ఆ కంఠంలో ఉండే పాము ఉలిక్కిపడి పడగెత్తి ఆకాశము పైకి చూడగను. పడగెత్తి ఏమో జరుగుతుంది అని పైకెత్తి ఆకాశం పైకి చూస్తూ ఉందంట. రంగ దుత్తుంగయవు గంగ గమనము గాంచి ఆనందమున శివుడు నాట్యమునకు లేవ. ఆ రంగదుత్తుంగ ఉత్తుంగ తరంగాలతో ఆ గంగ వస్తూ ఉంటే చూసి ఆనందంతో శివుడు నాట్యం చేయడానికి లేచినాడు. ఆయన ఆనంద తాండవం చేస్తాడు. ఆయనకు ఉత్సాహం వచ్చింది, ఆనందం వచ్చిందంటే ఆనంద తాండవం చేస్తాడు, కోపం వస్తే రుద్రతాండవం చేస్తాడు. ఇప్పుడు ఆనంద తాండవం చేయడానికి లేస్తున్నాడు ఆయన. ఎట్లా ఆయన లేస్తే ఏమవుతుంది? సగంలో ఆయన శరీరంలో సగం అమ్మవారు ఉంది, పార్వతీదేవి ఉంది. ఆమె తనువులో సగమైన తన్వియ జగదంబ తాను సైతం అడుగులను అనుసరించగా, ఆయన శరీరంలో అర్ధనారీశ్వరుడు కదా, ఆయన శరీరంలోనే ఉంది ఆమె. ఆయనతో పాటు ఆమె కూడా అడుగులేసింది నాట్యానికి. నటరాజు నుదుటిపై నిటలాగ్ని దివ్యయ్యి హిమవన్నగము వెండి వేదికై వెలయగా,
ఆ నటరాజు ఆయన అప్పుడు నటరాజు అయినాడు, నాట్యం చేస్తాడు కదా శివుడు నటరాజు. ఆయన నాట్యం చేయడానికి లేచినప్పుడు ఆయన నుదుటిపైన ఉండే ఆ కన్ను, ఆ మంట ఉంది కదా, ఆయన మూడవ కన్ను నుంచి వచ్చే వెలుగు ఉంది కదా, ఆ వెలుగు వెండి వేదికై ఆ నటరాజు నుదుటిపై నిటలాగ్ని దివ్య అయ్యి, ఆ నిటలాగ్ని దివ్య అంటే ఫ్లడ్ లైట్లు వేస్తాం మనం స్టేజ్ మీదకి ఏదైనా నాట్యాలు ఇవి చేయడానికి ఇట్లా వేస్తామో ఆ విధంగా ఆ హిమవత్ పర్వతం మీదకి ఆయన కంటిలో నుంచి వచ్చే వెలుగే దివ్యగా మారింది. దివ్యగా అంటే దీపంగా మారింది. హిమవన్నకము వెండి వేదికై వెలయగా, హిమవన్నకము స్టేజీ అయిపోయింది ఆయన నాట్యం చేయడానికి. పంచభూతములను పక్కవాద్యములెయ్య పరవశమున నంది గదిసి రంకెలు వేయ. పంచభూతములను పక్కవాద్యములియ్య పరవశమున నంది గదిసి రంకెలు వేయ. శృంగియును భృంగియును శివగణములన్నీయును ఘోషలు చలంగుతును హిమవన్నగగ్రమున నమక చమకమ్ములను గమక యమకమ్ములను తాళాలనుసారముగా బొగుని పొగుడుతునుండా. ఇంకా నంది కూడా లేచి నాట్యం చేయని మొదలుపెట్టింది. పరవశమున నంది గదిసి రంకెలు వేయ. శృంగియును భృంగియును శివగణములన్నీయును, శృంగి భృంగి మొదలైన శివగణాలన్నీ కూడా ఘోషలు చెలంగుతున్న హిమవన్నగగ్రమున హిమవత్ పర్వతం మీద ఘోషలు చేస్తూ నమక చమకమ్ములను గమక యమకమ్ములను తాళానుసారముగా శివుని పొగుడుతునుండా. తాళానుసారంగా ఆయనను పొగుడుతూ వాళ్ళు కూడా నాట్యం చేస్తూ ఉన్నారు అందరూ. అప్పుడు శివుడు ఏం చేసినాడు, శర్వాణి చేత తన వామహస్తము నుంచి దక్షిణపు హస్తమున డమరుకము సంధించి ఆకాశ వీధిపై చూపులను సారించి పాదాల నద్రిపై పొందికగా నమరించి నడుమునందున నాగబంధము బిగించి వక్షమున పులితోలు ఒలెవాటు సవరించి. ఎట్లా నాట్యానికి రెడీ అవుతున్నాడు అంటే, శార్వాణి చేత తన వామహస్తము నుంచి పార్వతీదేవి చేతిలో తన ఎడమ చేతితో అమ్మవారిని పట్టుకున్నాడు. దక్షిణపు హస్తమున డమరుకము సంధించి కుడి చేతితో డమరుకం పట్టుకున్నాడు. ఆకాశ వీధిపై చూపులను సారించి పాదాలను అద్రిపై పొందికగా నమరించి పాదాలను నాట్యానికి అనుకూలంగా అమర్చుకున్నాడు కొండ మీద అద్రిపై. నడుమునందున నాగబంధము బిగించి అంతా రెడీ చేసుకుంటా ఉన్నాడు. నాగబంధం ఆయన నడుముకు నాగబంధం బెల్ట్ మాదిరి మనం బెల్ట్ పెట్టుకున్నట్లు ఆయన నాగబంధం ఉంటుంది కదా, నాగబంధాన్ని బిగించి వక్షమున పులితోలు ఒలెవాటు సవరించి, వక్షమున పులితోలు ఒలెవాటు కండువాలాగా పులితోలు ఎప్పుడూ ఉంటుంది, దాన్ని సవరించుకున్నాడు. సవరించుకుని గండ భాగమునందు రుండమాలికలాడ ముంజేతిపైనున్న నాగుల ఆటలనాడ. గండ భాగమునందు రుండమాలికలాడ, రుండమాలికలు అంటే రుద్రాక్ష హారాలు. గండ భాగంలో ఈ మెడలో ఉండే రుద్రాక్ష హారాలు ఆడుతూ ఉన్నాయి. అవి కూడా ఆయన కదలికకు అవి కూడా కదులుతూ ఉన్నాయి అనమాట. ముంజేతిపైనున్న నాగుల ఆటలనాడ. ముంజేతి ఆయనకి ఇక్కడ చేతులకు కూడా నాగాభరణుడు కదా, ఆయన నాగులు ఉంటాయన్నమాట. ఈ నాగులు ఆటలు ఆడుతూ ఉన్నాయి. గండ భాగమునందు రుండమాలికలాడ ముంజేతిపైనున్న నాగుల ఆటలనాడ. కర్ణములను వేలు కుండలమ్ముల కాంతి సీతాద్రిపై సోకి జగము వెలిగింపంగా. ఈ కర్ణాల చెవులకు పెట్టుకున్న కుండలముల కాంతి హిమోత్పర్వతంకు సోకి ప్రపంచమంతా వెలుతురు వచ్చేటట్టు చేస్తూ ఉంది. బాలేందు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అనమాట. హిమోత్పర్వతానికి ఈ కాంతి సోకి రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచమంతా కూడా వెలుతురుతో నిండిపోతూ ఉంది. బాలేందు శేఖరుని గమన వేగము నుంచి బూదిపూతల పూలు భూమిపై రాలంగా. బాలేందు శేఖరుడు, బాల ఇందు శేఖరుడు అంటే బాలచంద్రుడు, చిన్న చంద్రుడు, తదియనాటి చంద్రుడు, బాలచంద్రుడిని పెట్టుకొని ఉంటాడు ఆయన. బాలేందు శేఖరుడు అంటే బాలేందు అంటే చంద్రుడు, చిన్న చంద్రుడు, తదియనాటి చంద్రుడు. ఆయన్ను శిరమున పెట్టుకున్నాడు కాబట్టి శేఖరుడు. బాలేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. ఆ చంద్రశేఖరుడు ఎట్లున్నాడు అంటే, బాలేందు శేఖరుని గమన వేగము నుంచి బూది పూతల పూలు భూమిపై రాలంగా. ఆయన విభూది అంతా ఉంటుంది కదా ఆయన ఒంటి మీద, ఆ విభూది అంతా పువ్వులు రాలినట్టు రాలుతూ ఉంది. ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఆ విభూది అంతా రాలుతూ ఉంది. విభూది అంటే ఏమి? విభూది ఐశ్వర్యం అని అమర కోసం చెప్తుంది. భూది ఐశ్వర్యం. విభూది అంటే అది ఐశ్వర్యం. విభూదికి బూది అంటే బూడిద, ఐశ్వర్యము అనే పేర్లు ఉన్నాయని అమర కోసం చెప్తుంది మనకు. అంటే ఐశ్వర్యం అన్నమాట అది. ఆ విభూది, అందుకే మనం విభూది ధరిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం, ప్రభుత్వం. అంటే మనం మించిన వాళ్ళు లేనంత గొప్ప స్థాయికి మనం చేరుకోగలుగుతాం. అంత గొప్పది ఆ విభూది. అటువంటి విభూది ఆయన విభూది. ఆ విభూది పూలు రాలినట్టు రాలుతూ ఉంది ఆయన నాట్యం చేస్తూ ఉంటే. బాలేందు శేఖరుని గమన వేగము నుంచి బూది పూతల పూలు భూమిపై రాలంగా. అది శరద్రాత్రియో దాత్రి శుభగాత్రియో కైలాసం నగమునందది శివరాత్రియో. గంగా తరంగములు శృంగారమును పెంచ తనువులో సగమొకరు తలపైన మరి ఒకరు తరుణులిద్దరి కూడి చెరువుడు ఆటకు గడగే. అది శరద్రాత్రియో, శరత్కాలం ఉన్నట్లుంది. ఆకాశం అంతా ప్రశాంతంగా ఉంది, శరత్కాలం ఉన్నట్లుంది.
ఆ భూమి అంతా శుభగాత్రి అయిపోయింది. భూమికి ఆనందం అయిపోయి, గాత్రం అంటే శరీరం, ఆ భూమి కూడా ఆనందంతో పరవశమైపోతూ ఉందన్నమాట. కైలాస నగమునందు, అదే శివరాత్రి, ఆ కైలాస పర్వతం మీద శివరాత్రి రోజు ఉన్నంత ఆ సందడి ఉందన్నమాట. అక్కడ శివరాత్రి, ఈరోజు శివరాత్రి ఏమో అన్నట్లుగా ఉందన్నమాట. గంగా తరంగములు శృంగారమును పెంచ తనువులో సగమొకరు తలపైన మరి ఒకరు. ఈ గంగా తరంగములు ఆయన శృంగారాన్ని పెంచినాయి. అంటే శృంగారం అంటే అందాన్ని పెంచుతూ ఉన్నాయి. ఇంకా ఆ తరంగాలు అవి వస్తూ ఉంటే, ఆ తరగల మీద పడుతూ ఉంటే ఆయన అందం ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆ తరంగాల దీనితో అప్పుడు ఇంకా ఏమైంది, తనువులో సగమొకరు తలపైన మరి ఒకరు. తనువులో సగం ఆయన అర్ధనారీశ్వరుడు, అమ్మవారు పార్వతీదేవి తనువులో ఆయన శరీరంలోనే ఉంది, తలపైన మరి ఒకరు. ఇప్పుడు గంగమ్మ కూడా ఒకటి తలపైన వచ్చి అమ్మవారు కూడా చేరుకునింది అనమాట. తనువులో సగమొకరు తలపైన మరి ఒకరు. తరుణులిద్దరి గూడి శరువుడు ఆటకు గడగే. శూలమ్మునొక చేత తురతురని తిప్పుతును, డమరు మరి ఒక చేత భ్రమణము చేయగను. కథలు ప్రతికదలికను ప్రకృతి మురియగా, చరణ మంజీరముల సింగితము రంజిల్లే. ఒక చేత్తో శూలం పట్టుకున్నాడు, ఒక చేత్తో డమరుకం పట్టుకొని వాటిని ఇట్లా తిప్పుతూ ఉన్నాడు. శూలమ్మునొక చేత తురతురని తిప్పుతును, డమరు మరి ఒక చేత భ్రమణము చేయగను. కథలు ప్రతి కదలికను ప్రకృతి మురియగా, ప్రకృతి అంతా మురిసిపోతూ ఉంది ఆయన డాన్స్ నాట్యం చేస్తూ ఉంటే. చరణ మంజీరముల సింజితము రంజిల్లే. ఆయన చరణ మంజీరములు, శర్వ మంజీరం అంటాం మనం, శర్వుని కాళ్లకు ఆయన చరణాలకు ఉండే మంజీరాలు, ఆ అందెలు, ఆ గజ్జలు ఉన్నాయి, వాటి సింజితము రంజిల్లే, వాటి యొక్క ధ్వని ఆనందంగా ఉంది. అప్పుడు ఆయన ఎట్లున్నాడు అంటే, కాలకంఠుడు కాదు ఆదిభిక్షువు కాదు, ముక్కుపై కోపాల ముక్కంటి కాదప్పుడు. నాట్యైకలోలుడవు హరుడు భవహరుడతడు, అంబాసమేతుడవు సంబశివుడే కాదు, గంగా సమాశ్రితుడు గంగాధరుండతుడు. అది ఎటువంటి వాడు అంటే కాలకంఠుడు కాదు, ఆయనను కాలకంఠుడు అంటాం. ఎందుకంటే కంఠంలో విషం పెట్టుకున్నాడు కాబట్టి కాలకంఠుడు అంటాం. ఆది భిక్షువు కాదు. ఇప్పుడుండే పరిస్థితి ఏమంటే ఆయన భిక్షాపాత్ర పట్టుకొని పోలేదు. ఇప్పుడు కాలకంఠుడు కాదు, ఆది భిక్షువు కాదు, ముక్కుపై కోపాల ముక్కంటి కాదప్పుడు. ఆయన కోపం వస్తే మనకు తెలుసు, దక్షుణ్ణి ఏం చేసినాడు, మన్మధుడిని ఏం చేసినాడు మనకు అన్నీ తెలుసు. మన్మధుడిని మసి చేసేసినాడు కదా, దక్షుణ్ణి చంపేసినాడు కదా. కోపం వస్తే వాడు శివనింద ఎవరైనా చేసినారు అంటే వాళ్ళు నాశనం కావాల్సిందే. అటువంటి కోపం కూడా ఉంది ఆయనకు. ఎంత శివుడు ఎంత దయాళువో, ఆయన ఎంత భక్త పరాధీనుడో, ఆయన కోపం కూడా దుర్మార్గుల పట్ల, అందరి పట్ల అట్లే ఉంటుంది అని మామూలుగా మనం తెలిసిండేది. కాలకంఠుడు కాదు ఆది భిక్షువు కాదు, ముక్కుపై కోపాల ముక్కంటి కాదప్పుడు. నాట్యైకలోలుడవు హరుడు భవహరుడతడు. అప్పుడు నాట్యం చేయడం ఒకటే ఆయనకు కనపడతా ఉంది. నాట్యైకలోలుడు, ఆ నాట్యంలోనే మునిగిపోయినాడు ఆయన, ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. భవహరుడు, భవాన్ని మన భవబంధాలను పోగొట్టేవాడు అనమాట. నాట్యైకలోలుడవు హరుడు భవహరుడతడు, అంబా సమేతుడవు సాంబశివుడే కాదు, గంగా సమాశ్రయుడు గంగాధరుండతడు. అంబతో కలిసి ఉండే సాంబశివుడు మాత్రమే కదా. శివుడిని సాంబశివుడు అని ఎందుకంటాము? అమ్మవారు పార్వతీదేవి ఆమెతో కలిసి ఉంటాడు కాబట్టి అంబా సమేతుడు కాబట్టి ఆయన సాంబశివుడు. అమ్మతో కలిసి ఉన్నవాడు అని అర్థం సాంబశివుడు అంటే. అంబా సమేతుడవు సాంబశివుడే కాదు, గంగా సమాశ్రితుడు గంగాధరుండతడు. ఇప్పుడు ఆయన గంగాధరుడు కూడా అయినాడు. ఎందుకంటే గంగమ్మ ఆయన చేరుకునింది కాబట్టి. గంగా సమాశ్రితుడు గంగాధరుండతడు. పతికేల తన కేలు పదమ వెంబడి పదము అడుగులో నడుగిడుచు అభవునికి తోడగుచు, అంబా భవాని ఎప్పుడు ఆనందమున నాడ. స్వరములో స్వరమునై సర్వము తానయ్యై, గాత్రమున గాత్రమై గాత్రము లేకమై, అర్ధనారీసులై ఆది దంపతులు అర్ధనారీశ్వరులైనారు. ఎట్లా అయినారు అంటే, పతికేల తన కేలు, అమ్మవారు పార్వతీదేవి పతికేలు అంటే చెయ్యి, ఆయన చెయ్యి, భర్త చెయ్యిని తన చేతితో పట్టుకునింది. అడుగులో నడుగిడుచు, ఆయన అడుగులో ఈమె అడుగేస్తూ ఉంది. అభవునికి తోడగుతూ, అభవుడు అంటే శివుడు, ఆయనకు తోడైతూ అంబాభవాని ఎప్పుడు ఆనందమున నాడ. ఆమె కూడా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంది అమ్మవారు కూడా. స్వరములో స్వరమునై సర్వమును తానే అయి, ఆ స్వరంలో ఈమె స్వరం కలిపింది, ఆయనతో పాటు ఈమె తోడుపాట పాడుతూ ఉంది. గాత్రమున గాత్రమై గాత్రము లేకమై, ఆయన గాత్రంలో ఆయన గొంతుతో ఈమె గొంతు కలిపింది. గాత్రము లేకమై, గాత్రము అంటే శరీరము అని కూడా అర్థం ఉందన్నమాట. గాత్రం అంటే గొంతు ఒకటి, శరీరాన్ని కూడా గాత్రము అంటారు. పుత్రగాత్ర పరిశ్వంగ సుఖము అనే మాట మనం వింటాం. అంటే పుత్రుని శరీరాన్ని కౌగిలించుకుంటే వచ్చే ఆనందాన్ని పుత్రగాత్ర పరిశ్వంగ సుఖము అంటాం. గాత్రము అంటే శరీరం. అట్లా ఈ గాత్రమున గాత్రమై, ఒకరి గాత్రంలో ఒకరి గాత్రమైంది. ఒకరి శరీరాలు రెండు ఒకటై అర్ధనారీశ్వరులు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరులు అయినారనమాట. కాలకంఠుడు కాదు ఆది భిక్షువు కాదు, ముక్కుపై కోపాల ముక్కంటి కాదప్పుడు. నాట్యైకలోలుడవు హరుడు భవహరుడతడు, అంబాసమేతుడవు సాంబశివుడే కాదు, గంగా సమాశ్రితుడు గంగాధరుండతడు.
పతికేల తనకేలు పదము వెంబడి పదము అడుగులో నడుగిడుచు అభవునికి తోడగుచు అంబా భవాని ఎప్పుడు ఆనందమున నాడ స్వరములో స్వరమునై సర్వము తానయ్యి గాత్రమున గాత్రమై గాత్రము లేకమై అర్ధనారీసులై ఆది దంపతులప్పుడు. ఆ విధంగా ఆది దంపతులు వాళ్ళిద్దరు ఆది దంపతులు వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులైనారు. అప్పుడు ఇంకా ఎట్లుంది పరిస్థితి, ఎట్లున్నారు వాళ్ళు అంటే, నీల మేఘఛాయ కారు మబ్బులు గల్ప తలుపు లీనటి రంగు మెరుపు పూతలు పూయ మేఘములు మెరుపులను ఏకమవు తీరుగా శైలరాక్షతగూడి ఆడనట తాండవము. శివుడు తాండవం ఆడుతున్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే నీలమేఘఛాయ, అమ్మవారు నీలమేఘఛాయ, అమ్మవారు నీలమేఘం లాగా ఉంటుంది ఆమె ఛాయ. ఎందుకంటే ఆమె పార్వతీదేవి ఎవరో కాదు, ఆమె విష్ణు స్వరూపిణి, విష్ణు సోదరి. ఆమె విష్ణువు ఏ రంగులో ఉంటాడో ఆమె కూడా అదే రంగులో ఉంటుంది. కాబట్టి నీలమేఘఛాయ ఆమెది. శివుడు తెల్లటి తెలుపు, స్వచ్ఛమైన ధవళవర్ణమైనది, ఆయన తెల్లటివాడు. నీలమేఘఛాయ కారు మబ్బుల గొల్ప తలుపు లీనటి రంగు మెరుపు పూతలు పూయ, అమ్మవారి రంగు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, స్వామి రంగు దాని మీద మెరుపు పూతలు పూస్తూ ఉంది. మేఘములు మెరుపులను ఏకమవు తీరుగా, మేఘము మెరుపు రెండు ఒకేసారి వస్తే ఎట్లుంటాయో ఆ విధంగా వీళ్ళిద్దరు కలిస్తే ఆ విధంగా ఉంది. మెరుపు మేఘము రెండు కలిసినట్లుగా ఉంది. అమ్మవారు స్వామి ఇద్దరు కలిసి నాట్యం చేస్తూ ఉంటే మేఘములు మెరుపులను ఏకమవు తీరుగా శైలరాక్షతగూడి ఆడినట తాండవము. ఆ విధంగా శైలరాక్షత అంటే శైలరాజు ఎవరు? హిమవత్ పర్వతం. శైలం అంటే కొండ. ఆ కొండ కూతురు ఆమె హిమవంతుని కూతురు కదా పార్వతీదేవి. శైలరాక్షతగూడి ఆడనట తాండవము. శర్వాణి పాటకై వాణి వీణను మీట దాత వ్రాతను మాని వచ్చి సామవేదము పలుక. శర్వాణి పాటకై వాణి వీణను మీట దాత వ్రాతను మాని సామవేదము పలుక. లచ్చి వెన్నుని గూడి వచ్చి చూచుతునుండ తుంబురుడు నారదులు గరుడ గంధర్వులను అచ్చరులు కిన్నరులు అచ్చరువు మీరగను అద్రులను దిశలన్నీ బదులు పలుకుతునుండ హర 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 ఎనుచు హర హరం హర ఎనుచు శివ 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 ఎనుచు శంభో శివ ఎనుచు శివతత్వ కీర్తనలు శివ 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 ఎనుచు శంభో శివ ఎనుచు సింజిని టంకార సింహనాదమ్ములను భూరి బాకారవము భేరీ నినాదాల భూ అంబరమ్ములను అంతరాళమ్ములను శివతత్వ కీర్తనలు చెన్నుమీరగపాడ. అప్పుడు ఎట్లా ఉంది ఆ నాట్యానికి మిగతా చుట్టూ నట్టువాంగం అంటారు. తబలా వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, తాళం కొట్టేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారా అంటే శర్వాణి పాటకై వాణి వీణను మీట. అమ్మవారు సరస్వతీదేవి ఈమె పార్వతీదేవి పాడే పాటకు ఆమె వీణ వాయిస్తూ ఉంది. దాత వ్రాతను మాని వచ్చి చూచుతునుండ. బ్రహ్మదేవుడు కొంతసేపు ఆయన బ్రహ్మరాత రాయడం మానేసి వచ్చి చూస్తూ ఉన్నాడు, ఈ వింతనంతా చూస్తూ ఉన్నాడు. లచ్చి వెన్నుని కూడి వచ్చి చూచుతునుండ. లక్ష్మీదేవి, లచ్చి అంటే లక్ష్మీదేవి, వెన్నుడు అంటే విష్ణువు. లక్ష్మి విష్ణువుతో కలిసి వచ్చి ఆమె కూడా చూస్తూ ఉంది. తుంబురుడు నారదుడు గరుడులు గంధర్వులు అచ్చరులు కిన్నెరలు వీళ్ళంతా వచ్చి అచ్చరువు మీరగను అద్రులను దిశలన్నీ బదులు పలుకుతునుండ. వాళ్ళు వచ్చి ఊరుకున్నారా, ఈ దిశలన్నీ బదులు పలికేటట్టు కొండలు అద్రులు కొండలు దిశలు అన్నీ బదులు పలికేటట్టు హర 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 ఎనుచు హర హరం హర ఎనుచు శివ 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 ఎనుచు శంభో శివ ఎనుచు సింజిని టంకార సింహనాదమ్ములను భూరి బాకారవం భేరీ నినాదాల శివతత్వ కీర్తనలు చెన్నుమీరగపాడ. భూ అంబరమ్ములను అంతరాళమ్ములను. భూమిలోను అంబరంలోను, భూమి మీద ఆకాశంలోను, పాతాళంలో అంతరాళంలో పాతాళంలోనూ కూడా మారుమోగేటట్లు వీళ్ళంతా శివ శివ శంకర అనుకుంటూ పాడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు తద్దిమ్మి తకదిమ్మి దిమిత తకదిమి అనుచు నాట్యశాస్త్రమునకు నాందివాక్యము పలుక. అప్పుడు శివుడు నాట్యశాస్త్రానికి నాందివాక్యం ఆ విధంగా పలికినాడు ఆయన. అప్పుడు మొదలైంది నాట్యశాస్త్రం. అప్పుడు నటరాజు అయినాడు ఆయన. ఆ విధంగా మొదలుపెట్టాడు నాట్యం. ఎట్లా? తద్దిమ్మి తకదిమ్మి దిమిత తకదిమి అనుచు నాట్యశాస్త్రమునకు నాందివాక్యము పలుక. మనకు డమరుకము, ఆయన డమరు శబ్దంలో నుంచే మనకుండే అక్షరాలన్నీ వచ్చినాయి అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం. ఇప్పుడు మనం మాట్లాడుతుండే మాటలు కానీ, ఏ మాట అయినా మన నోట్లోంచి వచ్చే మాటలు కానీ, మనం రాసే రాత కానీ, ప్రతి అక్షరము కూడా గిరామ్. అక్షరం అంటే గిరి అంటాం, అక్షరాన్ని గిరామ్ అంటాం. ఆ అక్షరాలన్నీ కూడా శివుని డమరుకం శబ్దంలో నుంచి పుట్టినవి అనేది మనకు శాస్త్రాలు చెప్పే విషయం. ఇప్పుడు ఈ డమరుకము, ఈ నాట్యంలో నుంచి నాట్యమునకు నాందివాక్యం పలికిందనమాట. ఈ నాట్యశాస్త్రానికే నాందివాక్యం పలికింది. నీలాల ముంగురులు నీలి మబ్బులు కాగా కురుల తాటున నుండి అరుణ కిరణము సోకి గంగాజలముపై పరివర్తనము చెంది ఆకాశమునందప్పుడు హరివిల్లు కనపడగా ఆకాశంలో హరివిల్లు కనపడతా ఉంది. ఎందుకు కనపడతా ఉంది అంటే నీలాల ముంగురులు నీలి మబ్బులు కాగా, ఈయన శివుని ముంగురులు మబ్బుల్లాగా ఉన్నాయన్నమాట. కురుల చాటున నుండి అరుణ కిరణం సోకి సూర్యకిరణము వాటి చాటు నుంచి సూర్యకిరణం తగిలి పరావర్తనం చెంది ఆకాశంలో హరివిల్లు కనపడతా ఉంది.
ఆకాశమందప్పుడు హరివిల్లు కనపడక జటల చివరల నుండి దారినది శివగంగ. అప్పుడు ఆ జటల నుండి దారింది శివగంగ. అప్పుడు దారింది ఆ జటల నుంచి దారుతా ఉంది శివగంగ. శివగంగ అంటున్నాం ఇక్కడ, ఎందుకంటే శివుని జటాజూటం నుంచి దూకింది కాబట్టి. అమృతపు వారాసి అద్రిపై కురిసినది. అమృతపు వారాసి, గంగమ్మ అంటే సామాన్యుల అమృతమే. ఇంకా గంగాపానం చేసినామంటే అమృతంతో సమానమే. మనం ఒక్కసారి పానం చేసినంత మాత్రాన్నే మన పాపాలని పటాపంచలైపోతున్నాయి. మనం ఏది చేసినా, ఎక్కడ నీళ్లు తాగినా, కొంచెం ఎక్కడైనా ఎవరి బాటిల్లో నుంచి నీళ్లు తాగినా, ఎక్కడ ఏం తాగినా కూడా అది గంగనే అనుకొని తాగినామంటే మనకు గంగా స్నానం చేసిన పుణ్యం, గంగాపానం చేసినంత పుణ్యం వస్తుంది మనకంటే. అంత గొప్పది అన్నమాట గంగమ్మ. అటువంటి గంగమ్మ ఇప్పుడు ఏమైంది, ఆ జటల చివరల నుంచి జారినది శివగంగ. దారినప్పుడు ఏమవుతుంది, అమృతపు వారాసి అద్రిపై కురిసినది. ఆ విధంగా మనకు అమృత వారాసి అంటే సముద్రం, అమృతమే ప్రవాహంగా వచ్చి ఆ హిమవత్ పర్వతం మీద కురిసినట్లుగా ఉందన్నమాట. అద్రిపై కురిసినది. అప్పుడు ఏమైతుంది, హిమవత్ పర్వతం మీద కురిస్తే ఏమైతుంది, అప్పుడు కింద హిమవంతుడు, ఆయన హిమవంతుడు కదా, ఆయన ఏం చేసినాడు, చిన్నారి కూతురిని కన్న తండ్రికి భంగి హిమవంతుడప్పుడా గంగన ఉదల దాల్చి పొదివి తన హృదయాన పొంగారతగా చేర్చే. హిమవంతుడు ఏం చేసినాడు, చిన్నారి కూతుర్ని తండ్రి ఎట్లయితే ఇట్లా తీసుకొని దగ్గరికి తెచ్చుకొని హత్తుకుంటాడో ఆ విధంగా గంగన ఉదల దాల్చి ముందు ఆమెను నెత్తి మీదకి ధరించి హిమవంతుడు, ఆ తర్వాత ఆమెను పొదిగి పొంగార తగ చేర్చే, తన హృదయాన పొంగార తగ చేర్చే. ఆ విధంగా చేర్చుకున్నాడు. చేర్చుకొని అప్పుడు గంగమ్మ ఏం చేసింది, చెంగునటువంటి దూకుతూ రంగుమీర శృంగములను అంగలు వైచుతూ తిరుగుతూ పచ్చిక మైదానంపై పరుగులు పెట్టుతూ తిరుగుతూ ముందుకు సాగని గంగ. అప్పుడు గంగమ్మ చెంగున అటు ఇటు దూకుతూ శృంగముల మీద, హిమవత్ పర్వత శృంగములు అంటే శిఖరాల మీద అటు ఇటు అంగలు వేస్తూ తిరుగుతూ పచ్చిక మైదానం మీదకి వచ్చి పరుగులు పెట్టి తిరుగుతూ ముందుకు సాగింది. ఆ విధంగా ఎట్లా వచ్చింది గంగమ్మ పైనుంచి అంటే, సీతాద్రిపై నుండి తిన్నగా ప్రవహించి అడవులను దాటుతూ కొండలను తాకుతూ లోయలను పాకుతూ నేలపై సాగుతూ సస్యకేదారాలు సంతసమ్మున పొంగ భరత భూమి పుణ్య భాగ్య ఫలమో ఎనక గంగమ్మ సాగినది ప్రాగ్దిశకు వేగముగా. గంగమ్మ సాగినది ప్రాగ్దిశకు వేగముగా. ప్రాగ్దిశ అంటే తూర్పు వైపుకు, అక్కడి నుంచి హిమవత్ పర్వతం నుంచి తూర్పు వైపుకు వేగంగా సాగింది. ఏ విధంగా సాగింది అంటే, సీతాద్రి అంటే హిమవత్ పర్వతం, ఆ పర్వతం నుంచి తిన్నగా ప్రవహించి మెల్లిగా అక్కడి నుంచి ప్రవహించి అడవులను దాటుతూ కొండలను తాకుతూ లోయలను పాకుతూ నేలపై సాగుతూ సస్య కేదారాలు సంతసమ్మన పొంగ, పంట పొలాలు సస్యకేదారాలు పంటలన్నీ అందువలనే కదా బతుకుతున్నాయి, అందువలనే కదా సంతసమ్మున పొంగ భరత భూమి పుణ్య భాగ్య ఫలమో ఎనక గంగమ్మ సాగినది ప్రాగ్దిశకు వేగముగా. ఆ విధంగా గంగమ్మ ప్రాగ్దిశకు తూర్పు దిశకు సాగింది. అప్పుడేమైంది, తన నుండి జనించి నదులు నదములుగాగా ఇందుననకుండా ఉపనదులు చెలరేగా. ఆమె నుంచి ఇంకా ఆమె నుంచి రకరకాల నదులన్నీ పుట్టినాయి. ఇంకా గంగా నదిలో నుంచి వేరే నదులన్నీ పాయలుగా ఒక చోట మందాకిని అంటాం, ఒక చోట భాగీరథి అంటాం, ఒక చోట జాహ్నవి అంటాం. గంగా నదికి రకరకాల పేర్లు ఉన్నాయి, పాయలు అనమాట. ఒక్కొక్క పాయకు ఒక్కొక్క పేరు ఉంటుంది. మందాకిని మెల్లిగా నడుస్తూ ఉంటుంది. జాహ్నవి, జహ్ను మహర్షి ఈ భగీరథుడు ఏం చేసినాడంటే, అమ్మవారిని తీసుకొని పోయేటప్పుడు దారిలో ఈ వేగానికి జహ్ను మహర్షి ఆశ్రమం మీదుగా ప్రవహించింది గంగ. అప్పుడు ఈ ఆశ్రమం కొట్టుకొని పోయింది. జహ్ను మహర్షి ఆశ్రమము వరదలో ఆ గంగా ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఆయన తపస్సు చేసుకుంటా ఉన్నాడు, చూసినాడు, ఆయన కోపం వచ్చింది. తపశక్తి సంపన్నులు కదా వాళ్ళు, దేవతల కన్నా గొప్ప తపశక్తి ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేసినాడు, గంగా ప్రవాహాన్ని మొత్తాన్ని ఆపోసన పట్టేసినాడు, స్వాహా చేసేసినాడు. మొత్తం ఇట్లా తీసేసుకొని స్వాహా అనేసినాడు. మొత్తం గంగా ప్రవాహం అంతా వెళ్ళిపోయింది లోపలికి. ఆయన తాగేసినాడు మొత్తాన్ని, గంగమ్మ లేదు. ఇంకా భగీరథుడు బిత్తరపోయినాడు, ఇదేంది ఇంత కష్టపడి నేను తెచ్చుకుంటే గంగ లేకుండా పోయింది అని చెప్పేసి ఆయనను ప్రార్థన చేసినాడు. మళ్ళీ ఆయన ఎంతమంది చూడండి, శివుని ప్రార్థన చేసినాడు, గంగను ప్రార్థన చేసినాడు, శివుని ప్రార్థన చేసినాడు, మళ్ళీ గంగమ్మని ప్రార్థన చేసినాడు. మళ్ళీ ఇప్పుడు జహ్ను మహర్షి దగ్గరికి పోతే జహ్ను మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంత కష్టపడి తెచ్చుకున్నా నా పితరులు ఇట్లా ఉన్నారు వాళ్ళ కోసమని. ఆయన మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన చెవిలో నుంచి వదిలిపెట్టేసినాడు గంగమ్మని మళ్ళీ బయటికి. జాహ్నవి అయింది. అప్పుడు జహ్ను మహర్షిలో నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి, జహ్ను మహర్షి పుత్రికలాగా అన్నప్పుడు జాహ్నవి అంటారు ఆమెను. ఆ విధంగా గంగ జాహ్నవి అయింది. భగీరథుడు తెచ్చినాడు కాబట్టి భాగీరథి అయింది. జహ్ను మహర్షిలో నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. మందాకిని ప్రశాంతంగా పారుతుంది, మందాకిని అయింది. ఆ విధంగా గంగమ్మకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ విధంగా తన నుండి జనించి నదులు నదములుగాగా ఇందునందనకుండా ఉపనదులు చెలరేగా. ఉపనదులన్నీ వస్తున్నాయి ఆమె నుంచి. కాశికా విశ్వేశ పాద సంస్పర్శచే పతిత పావనేనుడి పేరుతో తెలువుంది అన్నపూర్ణమ్మచే దీవెనలనందుకొని
కాశీ మీదుగా వస్తూ ఉంది. కాశీ తెలుసు మన కాశీపట్నం దగ్గర గంగా నది ఉంటుంది. ప్రశాంతంగా పారుతూ ఉంటుంది. అక్కడ ఏ అలజడి ఉండదు, ప్రశాంతంగా పారుతూ ఉంటుంది. అక్కడ కాశికా విశ్వేశు పాద సంస్పర్శచే పతిత పావని అనడి పేరుతో తెలివింది. పతిత పావని పాపములను పోగొట్టేది అని ఆమెకు పేరు. పతిత పావని గంగమ్మని మన హిందూ ధర్మంలో ఒక గొప్ప ఆచారం ఉంది. ఏమంటే విధవరాలు ఉంటారు, సువాసనులు కాని వాళ్ళను గంగా భాగీరథి సమానురాలు అంటాం. అంటే వాళ్ళను గంగమ్మతో సమానంగా గౌరవించడం అన్నమాట. అది అంటే వాళ్ళని తక్కువగా చూడకూడదు, వాళ్ళు గంగతో సమానమైన పవిత్రులు అని చెప్పి వాళ్ళని గంగా భాగీరథి సమానురాలు అని అంటారు. అట్లా ఆ విధంగా గంగమ్మ భాగీరథిగా కూడా ఆమె పేరు పొందింది. ఆమెను మనం అంత గౌరవంగా ఆమెను ఎవరికైనా గౌరవం ఇవ్వాలంటే ఆమెను పోల్చి చెప్తామన్నమాట. ఆమెతో సమానంగా ఇది ఇస్తాం మనం. తపప్పలము రూపు దాల్చి జగజ్జనని రాగా భగీరథుడు పరవశుడై ప్రార్థనలను చేసివేడి తన వెంబడి తనదించగా గంగమ్మను కోరినాడు. మనోరథము సిద్ధించగా రథమును నడిపించినాడు. అప్పుడు భగీరథుడు ఏం చేసినాడు, ఆయన తపప్పలం అంతా నా తపప్పలము రూపు దాల్చి ఈ విధంగా గంగమ్మగా వచ్చింది కదా అని చెప్పేసి ఆమెను ప్రార్థన చేసి, నా అమ్మడి రామ్మ, నా రథం వెంట నన్ను ఫాలో అమ్మ అని చెప్పినాడు. నేను పిలుచుకుపోతాను మా పితరుల దగ్గరికి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆమె ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళిందనమాట. సూర్యవంశ సముద్భవుడు భగీరథుడు తపోధనుడు పట్టిన పట్టును వదలని పట్టుదలకు పేర అతడు. భగీరథుని రథము వెంట భాగీరథి అయి నడిచెను. సగరుని పుత్రుల కొరకై సాగరమున కలిసి తనెను. భగీరథుడు ఎట్లాంటి వాడు అంటే సూర్యవంశ సముద్భవుడు. చెప్పుకున్నాం మనం ముందే, సూర్యవంశంలో పుట్టినాడు ఆయన. తపోధనుడు, గొప్ప తపస్సు చేసినాడు. 1000 ఏళ్ళు తపస్సు, కఠోరమైన తపస్సు చేసినాడు. పట్టిన పట్టును వదలని పట్టుదలకు పేరు అతడు. ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం భగీరథ ప్రయత్నం అని చెప్పి. ఎవరైనా గట్టి పట్టుదల ఉన్నాడు, భగీరథుడు రా వీడు, పట్టితే వదలడు అని చెప్తాం. పట్టిన పట్టును వదలని పట్టుదలకు పేరు అతడు. భగీరథుని రథం వెంట భాగీరథి అయి నడిచెను. ఆ భగీరథుని రథం వెంట నడిచింది. అప్పుడు ఆమెను భాగీరథి అన్నారు. జహ్ను మహర్షిలో నుంచి వచ్చింది జాహ్నవి అన్నారు. అట్లా రకరకాలుగా సగరుని పుత్రుల కొరకై సాగరమున కలిసి తినను. సగరులు తవ్వినారు కదా, పాతాళం వరకు తవ్వుకుంటా పోయినారు. అప్పుడు అది సముద్రంగా మారింది. అప్పుడు అదేమైంది, సాగరము అని పేరు వచ్చింది దానికి. సముద్రానికి సాగరం అని పేరు ఎందుకు వచ్చిందంటే సగరులు తవ్వితే వచ్చింది కాబట్టి సాగరము అయింది అది. ఆ విధంగా సగరుని పుత్రుల కొరకై సాగరమున కలిసి తనను. ఆ విధంగా సాగరంలో కలిసి పాతాళలోకానికి పోయింది. కపిలమౌని ఆగ్రహమున కాలి బూదిగా మారి పాతాళలోకమున పడి ఉండ్రి సాగరులు. శాపానుల దహనులైన పితామహుల దరికి చేరి వారిని సంస్పర్శించగా వేడుకొనెను భగీరథుడు. ఆ విధంగా కపిలమౌని ఆగ్రహంతో కాలి బూదిగా మారి ఉన్నారు వాళ్ళెవరు, సాగరులు. శాపానుల దహనులైన పితామహుల దరికి చేరి ఆ విధంగా శాపం అనే అగ్ని చేత బూడిదైపోయిన ఆ పితామహుల దగ్గరికి పోయి వాళ్ళని తాకమని చెప్పి అమ్మవారిని వేడుకున్నాడు. వేడుకుంటే భక్తుని కోరిక మేరకు భాగీరథి ప్రవహించను. అప్పుడు ఆయన కోరిక ప్రకారం ఆమె ఆ బూడిద కుప్పల మీద ప్రవహించింది. గంగ స్పర్శ సోకినంత బూది చేతనమయ్యను. ఆ గంగ స్పర్శ తోకుతానే ఆ బూడిదకు ప్రాణం వచ్చేసింది. పాతకమును కోల్పోయి పితరులు స్వర్గము చేరగా ఆ విధంగా వాళ్ళు పాపాలు పోగొట్టుకొని స్వర్గం చేరుకున్నారు సాగరులు. తన తపములు సార్థకమై భగీరథుడు మోదమందే. నా తపం ఇప్పటికి సార్థకమైంది అని చెప్పి భగీరథుడు సంతోషపడినాడు. భూతలమున శాశ్వతముగా వసింపగ వరము వేడే. అమ్మ, నువ్వు మళ్ళీ మిన్నేరు అయిపోవద్దు, మళ్ళీ నువ్వు దేవలోకంలో పోయి దేవనది అయిపోవద్దు, నువ్వు ఇక్కడనే ఉండమ్మా అని వేడుకున్నాడు అనమాట. మాతృవాత్సల్యమున వరముసగే గంగాంబ. ఆమె మాతృవాత్సల్యంతో అమ్మ ఎట్లయితే కొడుకు అడిగిన కోరికను తీరుస్తుందో ఆ విధంగా ఆమె ఈయన కోరికను తీర్చి ఉండిపోయింది ఇక్కడే. ఆ విధంగా మనకు గంగావతరణం జరిగింది. ఇంక దీనికి ఫలశ్రుతి ఏమి అంటే, మనం ఈ గంగావతరణం వినడం వల్ల, గంగాపానం చేయడం వల్ల, గంగా స్నానం చేయడం వల్ల మనకేమొస్తుంది అంటే, శివ జటాజూటమందాటలాడుతూ తిరిగి సీతాద్రిపై దూకి పారతావని ప్రాకి పతిత పావని ఎగుతి ప్రవహించు గంగమ్మ. స్పర్శ చేసిన వారి పాపములు పోద్రోలు, స్తుతిని చేసిన వారికి ఐశ్వర్యములనిచ్చు. గంగమ్మ ఏం చేస్తుందంటే, ఇట్లా శివ జటాజూటం నుంచి ఆటలాడుతూ తిరిగింది. అక్కడి నుంచి హిమోత్పర్వతంపై దూకింది, భారతావనిపై పాకింది, పతిత పావని అయి ప్రవహించింది. అటువంటి గంగమ్మను స్పర్శ చేసిన వారి పాపముల పోద్రోలు, ఆమెను తాకితే చాలు పాపాలన్నీ పోతాయి. స్తుతిని చేసిన వారికి ఐశ్వర్యములనిచ్చు. ఎవరైతే గంగమ్మను స్తుతి చేస్తారో, ఆమెను పొగుడుతారో, ఆమెను కీర్తిస్తారో వాళ్ళకు ఐశ్వర్యములు వస్తాయి, అన్ని పాపాలు పోతాయి. ఈ విధంగా గంగా అవతరణం జరిగింది. ఇది మనము ఈ గంగావతరణం అనేది వాల్మీకి రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు చెప్తాడు. నాయన ఇట్లా జరిగింది, మీ పూర్వీకులే వాళ్ళు సాగరులు, వాళ్ళ పుణ్యం వల్లనే గంగానది, అప్పుడు గంగానది ఒడ్డుకు పోయినప్పుడు చెప్తాడు అనమాట వాళ్ళకి. ఈ కథ అంతా చెప్తాడు.
ఆ విధంగా మనకు రామాయణంలో గంగావతరణం కథ మనకు వినపడుతుంది. మనం ఈసారి రామాయణం చెప్పుకునేటప్పుడు కూడా ఇది మళ్ళా మనకు వస్తుంది, మనం విందాము. ఇప్పుడు ఈ గంగావతరణం ఇది నేను రాసిన నా రచన, ఇది నా సొంత రచన. ఈ శ్రీశైల ప్రభ, శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురించినారు దీన్ని. 2009లో నేను రాసింది శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురణ చేసినారు. అది కూడా దశపాపహర దశమి సంచికలోనే ప్రచురణ చేసి దానికోసమనే అదే పనిగా ముఖ చిత్రం కూడా గంగా అమ్మవారి ముఖ చిత్రాన్నే పెట్టి దాని మీద ఈ పత్రిక మనకు ఆ అదృష్టం దక్కింది. దానికి చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మీకందరికీ వినిపించడానికి కూడా సంతోషపడుతున్నాను. జై గంగామాత, జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద విముజూడగంటి మీ కృపగనుంటి అఖిల సౌఖ్య పదవులందగంటి. జై శ్రీరామ్.